అయ్యా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మీ దేశంలో మహిళలు ఒకప్పుడు చక్కటి వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, చక్కటి ఉద్యోగాలు చేసేవాళ్ళు, విద్యావంతులుగా ఉన్నారు, ప్రపంచమంతా వెలుగొందారు. మొన్న మధ్య దాకా కూడా అకస్మాత్తుగా మీరు తీసుకొచ్చి ఆంక్షలు పెట్టారు. 4వ తరగతి నుంచి చదువుకోకూడదన్నారు. చదువుకున్న వాళ్ళని ఉద్యోగాల్లో తీసేశారు. అట్లాగే రోడ్డు మీదకి రావాలంటే మగతోడు లేకుండా రాకూడదని రూల్ పెట్టారు. అట్లాగే వాళ్ళు 4వ తరగతి నుంచి చదువుకోకూడదని రూల్ పెట్టారు. దీంతో ఆ మహిళల బతుకు బస్ స్టాండ్ అయిపోతుందయ్యా. మీరు అర్జెంటుగా అది మానేసి మహిళలకు కూడా పూర్తి స్వేచ్ఛనియ్యండి అయ్యా అని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిన్న తీర్మానించింది. ఇంతకీ ఈ తీర్మానాన్ని అమలు చేసేవాడెవడు? తాలిబాన్లు ఐక్యరాజ్య సమితినే లెక్క చేయరు. వాళ్ళకి కావాల్సిన సమస్య వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితితో మాట్లాడతారు. ఐక్యరాజ్య సమితి చెప్పిందని చెప్పి వాళ్ళు ఏమో మారతారా? ఇక్కడ విచిత్రం ఏంటంటే పాకిస్తాన్‌లో అమ్మాయిలు చదువుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమ్మాయిలు చదువుకోకూడదు. ఏంది ఇది? 2 ముస్లిం దేశాలే కదా! ఒక్కొక్క ముస్లిం దేశంలో ఒక్కొక్క లెక్కేంటి? బురకా లేకుండా బయటికి రాకూడదు అన్నటువంటిది ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంది. బురకా లేకుండా దర్జాగా డాన్సులేస్తారు, ఆడతారు, క్రికెట్ ఆడతారు, అన్నీ చేస్తారు పాకిస్తాన్ అమ్మాయిలు. మరి ఇదేంటి? మళ్ళీ సౌదీ అరేబియా అమ్మాయిలేమో హిజాబ్ ధరించి పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు. బురకాను, హిజాబ్ ధరించి మిగతా వాటిట్లో పార్టిసిపేట్ ఒక్కొక్కడ ఒక్క ముస్లిం సూత్రంలోనే ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ముస్లిం దేశంలో ఒక్కొక్క రకంగా ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ని బతిమలాడాలా? వాళ్ళని మోటివేట్ చేయాలా? అంటే మోటివేట్ చేస్తే ఉపయోగం లేదు. బతిమలాడినా మారరు.